నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో వారణాసిలో నామినేషన్ వేయనున్న ప్రధాని మోదీ. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు. ఓటుకు స్వగ్రామాలకెళ్లి తిరిగి వస్తున్న ప్రజలు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పెరిగిన రద్దీ. కుమరం భీం జిల్లా ఒడ్డుగూడ రైతుల ఆందోళన. ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ నిరసన. ముంబైలో హోర్డింగ్ ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న ఏక్నాథ్ సింధే. ధరల పెరుగుదలపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు. బలగాల కాల్పులో 3 మృతి, 6 గాయాలు. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుసగా 3వ విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు. తర్వాత కాలభైరుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాలభైరుడికి హారతి ఇచ్చారు. తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు మోదీ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే నేతలంతా వారణాసి కలెక్టరేట్కు చేరుకున్నారు. కాసేపట్లో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. नरेंद्र दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।
ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। लोकसभा में स्थान करने के लिए कलेक्ट्रेट वाराणसी से तस्वीरें और मदन मोहन जयराज जी हमारे साथ मौजूद हैं। जिस तरह से हम बात कर रहे थे कि ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జైన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఘట్కోపర్లోని సమతా నగర్లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కూలింది. ఈ హోర్డింగ్కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు. ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఘటనా స్థలాన్ని పరిశీలించి నగరంలోని అన్ని హోర్డింగ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న అన్నింటినీ తొలగించాలన్నారు. తాజా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన కారకులపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఓటమి భయంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కుట్రలకు తెరలేపారని వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఆరోపించారు. మోదీ బలపరిచిన అభ్యర్థికి మద్దతిచ్చిన ఓటర్లకు హనుమకొండలోని భాజపా కార్యాలయంలో కృతజ్ఞతలు తెలిపారు. మోదీ వరంగల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని 50,000 మెజార్టీతో కమలం వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎన్ని ఎత్తులు జిత్తులు డ్రామాలు చేసినా, మీరు మద్యం మాంసం డబ్బులు కుమ్మరిచ్చినా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. ఇంకా మా క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి కూడా కొన్ని చెప్పిండ్రు. పార్టీ నుండి వచ్చినాయి ఇయ్యలేదు అని. మూటలు నీకు వచ్చినాయి కదా, అటు బీఆర్ఎస్ నుండి తెచ్చుకునే, ఇటు కాంగ్రెస్ నుండి తెచ్చుకునే. ఆ మూటలు వంచక మా గురించి మాట్లాడుతున్నాం అంటే ఎంత కన్ఫ్యూజులు ఉన్నావో, ఎంత ఇబ్బందులు ఉన్నావో,
ఎంత బాధపడుతున్నావో అర్థమవుతున్నది. కుచిత బుద్ధితో మరి అధికార పార్టీ ఎక్కడికక్కడ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కానీ లేదా ప్రచారాన్ని కానీ ఆపాలనే ప్రయత్నం కూడా చేసిండ్రు. అవన్నీ కూడా మరి మా మనసులో ఉన్నాయి. తప్పకుండా అన్నీ కూడా వడ్డీతో సహా మళ్ళీ సమాధానం చెప్తాం. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. సికింద్రాబాద్ వెస్లీ కళాశాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను దానికి సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా ఆయా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. ఆ 7 స్ట్రాంగ్ రూమ్లలో కూడా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయా పరిధిలో ఉండే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని ఈవీఎంలను కూడా పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చారు. అయితే ప్రస్తుతము సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను కూడా వెస్లీ కళాశాలలో భద్రపరిచారు. అంతేకాకుండా సికింద్రాబాద్ అసెంబ్లీ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా దానికి సంబంధించిన ఈవీఎంలను కూడా వెస్లీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లనే భద్రపరిచారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, నిన్న ఏ సమయానికి ఇక్కడికి ఈవీఎంలకు వచ్చాయి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? నిన్న 13th May 2024 మన పోలింగ్ డే ఉండే అండి. మార్నింగ్ 7 o'clock నుండి ఎలక్షన్ స్టార్ట్ చేసాం మేము. సో షార్ప్ 7 o'clock అన్ని కేంద్రాలు స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6 o'clock వరకు 6 గంటల వరకు మనం పోలింగ్ చేసాము. 6 అంటే ఆల్మోస్ట్ మనము పోలింగ్ పార్టీస్ అక్కడంతా వాళ్ళ ప్రిపరేషన్ చేసుకొని రిటర్న్ వచ్చే వరకు 7:30 నుండి మాకు పోలింగ్ పార్టీస్ మా డిఆర్సీ సెంటర్ వెస్లీ కాలేజ్కి ఇక్కడికి వచ్చారు. 7:30 నుండి మేము ఆల్మోస్ట్ ఆ ప్రక్రియ ఈవీఎంస్ అండ్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే స్టాచ్యూటరీ ఫార్మ్స్ అండ్ నాన్ స్టాచ్యూటరీ ఫార్మ్స్ ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని మనము ఈవీఎంస్ని ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ పెట్టామో దాంట్లో భద్రపరచడానికి కొరకు. సో అది ఆల్మోస్ట్ మనకి రాత్రి 11 నుండి స్టార్ట్ చేసాము. సో అదంతా ఫామ్స్ తీసుకొని 11 నుండి ఒక 1 గంట వరకు ఈవీఎంస్ని మనం పెట్టేసి ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ కేటాయించామో ఆ స్ట్రాంగ్ రూమ్స్లో దాన్ని సీల్ చేయడానికి కొరకు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎదురుగా ఆ స్ట్రాంగ్ రూమ్స్ని భద్రపరచాల్సి వస్తుంది. మన జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారో వాళ్ళ ముందు వాళ్ళ ప్రెజెన్స్లో మన స్ట్రాంగ్ రూమ్స్ ఈవీఎం పోల్డ్ ఈవీఎంస్ అండ్ అన్పోల్డ్ రిజర్వ్ ఈవీఎంస్ అండ్ వేరే మెటీరియల్ అంతా ఆ స్ట్రాంగ్ రూమ్స్లో వీళ్ళందరి సమక్షంలో సీల్ చేయడం అయింది. ఆల్మోస్ట్ రాత్రి 1:32 వరకు మన సీలింగ్ ప్రాసెస్ నడిచింది. రెండు ఉప ఎన్నికలకు ప్లస్ ఈ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ 2 ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి వెస్లీ కాలేజ్లో. సో ఇది ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్. ఇప్పుడు ఆ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు కదా, ఆ భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే జూన్ 3వ తేదీ వరకు కూడా వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. ఆ భద్రతకు సంబంధించిన వివరాలు ఏంటి? ఏ విధంగా మీరు పోలీసుతో సమన్వయం చేసుకుంటారు? భద్రత గురించి బేసిక్లీ ఏంటంటే మొత్తం స్ట్రాంగ్ రూమ్స్కి 3 టైర్ సెక్యూరిటీ ఇది ఉంటుందండి. లోపల ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఏముంటుందంటే సెంట్రల్ ఫోర్సెస్ సిఎస్ఎఫ్ కానీ లేకుంటే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వీళ్ళు వచ్చి బేసిక్లీ ఇన్నర్ సర్కిల్ మెయిన్ ఏదైతే భద్రత స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. సెకండ్ లెవెల్ ఏంటంటే అది ఆర్మ్ గార్డ్ ఉంటుంది అండ్ థర్డ్ లెవెల్ లోకల్ పోలీస్ ఉంటుంది. ఈ మొత్తం 3 levels ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు. సో అది బేసిక్ ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటీ. అండ్ దీనికి తోడు మా రిటర్నింగ్ ఆఫీస్ నుండి కూడా మా స్టాఫ్ ఏదైతే మేమున్నామో వాళ్ళు కూడా షిఫ్ట్ పరంగా ఇక్కడ ఫుల్ టైం ఉంటారు. 24/7 ఆర్మ్ పోలీస్ ఉంటుంది ప్లస్ 3 level ఆర్మ్ ఫోర్సెస్ అండ్ 1 మా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారులు కూడా ఉంటారు. ఓకే, ఒకవేళ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్ళాల్సి ఉంటుంది? ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు వెళ్ళడానికి మామూలుగా అనుమతులు ఉండవండి. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇప్పుడు నిన్న సీల్ అయిన తర్వాత డైరెక్ట్గా June 3rd June 4th మనం మళ్ళీ ఓపెన్ చేస్తాము. ఇన్ బిట్వీన్ అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏం లేవు ఓపెన్ చేయడానికి. అండ్ నార్మల్గా మేము పరిస్థితులు ఓపెన్ చేయము అన్లెస్ సమ్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ ఏదైనా ఉంటే తప్ప. అదర్వైజ్ వీ డోంట్ ఓపెన్ ది స్ట్రాంగ్ రూమ్స్ అండి. ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎంటైర్ టీమ్ ఏదైతే చెప్పానో వాళ్ళందరూ మళ్ళీ ఉండాల్సి వస్తుంది. జూన్ 4వ తేదీ
ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అంతేకాకుండా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇక్కడ ఓటింగ్ జరిగింది కదా, దానికి సంబంధించిన వివరాలు అంటే అన్ని స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంలు అన్నీ కూడా ఒకే చోట భద్రపరిచారా, లేకపోతే ఎంపీకి సంబంధించిన ఈవీఎంలు వేరే చోట, ఉప ఎన్నికకు సంబంధించిన వేరే పెట్టారా ఏంటి, దానికి సంబంధించిన వివరాలు? ఈవీఎంస్ ఉప ఎన్నికకి సంబంధించింది వేరే స్ట్రాంగ్ రూమ్స్ అండి, అండ్ ఎంపీ ఎలక్షన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించింది వేరే స్ట్రాంగ్ రూమ్స్. ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, సో ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్. సో వాటి సెక్యూరిటీ వాటి ప్రకారం ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మల్కాజ్గిరి గారు ఉంటారు, అండ్ ఇక్కడ నేను లోక్సభకి, అండ్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్కి నేను ఉంటాను. సో ఈ జూన్ 4వ తేదీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది కదా, ఆ రోజు ఏ విధంగా, ఎందుకంటే మిగతా అన్ని అసెంబ్లీ అంటే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేరే పరిస్థితి, ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరగాలి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఆ రెండింటిని మీరే పర్యవేక్షించాలి, లేకపోతే లోక్సభకు సంబంధించి ఎవరైనా వేరే ఉన్నారు? అంటే బేసికలీ ఇక్కడ నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఉప ఎన్నికలకు ప్లస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ పార్లమెంటరీ సెగ్మెంట్ అండి. బట్ రెండు చోట్ల నేను ఉండలేను కాబట్టి ఇక్కడ ఇంకో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మా జాయింట్ సిఓ గారు ఉన్నారు, తను పార్లమెంట్ ఉంటారు, నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఉప ఎన్నికలు నేను చూస్తాను. ప్లస్ ఎలక్షన్ కమిషన్ నుండి ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు, సో ఫర్ ఉప ఎన్నికల గురించి తను కూడా తన సమక్షంలో చేస్తాం. అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అంటే మొత్తం ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అంటే ఈ ప్రక్రియ ముందే అడుగుతుండొచ్చు, కానీ దానికి సంబంధించిన చూచాయిగా మీరు ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా, ఏ విధంగా ఉండే అవకాశం? అంటే లెక్కింపు అనేది మొత్తం దాని ప్యాటర్న్ ఏంటంటే గైడ్లైన్స్ ప్రకారంగా మొత్తం 14 టేబుల్స్ ఉంటాయి. సో ప్రతి రౌండ్లో 14 ఈవీఎంస్ వస్తాయి. అదేవిధంగా మా దగ్గర మొత్తం పోలింగ్ స్టేషన్స్ 232 సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 232 ఈవీఎంస్ ఈ 4 వస్తాయి. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ నార్మల్గా 7 or 8 వస్తాయి, సమ్ డిపెండ్స్ ఆన్ దట్. సో దాని ప్రకారంగా మేము ఆ రౌండ్స్ ప్రకారంగా వెళ్తుంటాయి. అండ్ టోటల్ పోలింగ్ శాతం నిన్న 51.61% అయిందండి. సో ఇది కంపేర్ టు లాస్ట్ పోలింగ్ మన అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే పెరిగింది, అండ్ లాస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్ చూస్తే ఆల్మోస్ట్ 4. ఇప్పుడు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటి నుంచే సిబ్బందికి కానీ శిక్షణ అవేమన్నా దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే బేసికలీ లెక్కింపు గురించి అండి డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు తను మాకు టీమ్స్ ఇస్తారు. సో జనరలీ లెక్కింపు చేసినప్పుడు మేము మామూలుగా వాళ్ళకి గైడ్లైన్స్ ఉన్నాయి ఏ ఆఫీసర్స్ని తీసుకోవాలని. నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్ని తీసుకున్నాను అసెంబ్లీలో. సో డిస్ట్రిక్ట్ టీమ్స్ ఇస్తారు. సో ఆ టీమ్స్ ప్రకారంగా ప్రతి టేబుల్కి వాళ్ళు మైక్రో అబ్జర్వర్ కూడా పెడతారు. సో ఆ టీమ్స్ ఫస్ట్ ఈవీఎంస్ చేస్తారు. ఒక పర్టికులర్ టేబుల్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటుంది, ఇంకోటి ఈటీబీబీఎస్ మనకి సర్వీస్ ఓటర్స్ వస్తారు. అవన్నీ మేము వేరే టేబుల్లో చేసాం పోస్టల్ బ్యాలెట్స్. సో ఆ రౌండ్ ప్లస్ నార్మల్ ఈవీఎంస్ వెనకాల కూడా పొలిటికల్ ఏజెంట్స్కి ప్రతి ఈవీఎం టేబుల్ వెనకాల పొలిటికల్ ఏజెంట్స్కి ఆ ఈవీఎం ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో వాటికి ఇది ఇస్తాం. అండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫామ్ 17C ఉంటుందండి, అంటే మొత్తం ఎంతమంది ఎలక్టర్స్ వచ్చారు అనేది అది నమోదవుతుంది. సో ఆ ఏదైతే షీట్ ఉంటుందో 17C అదొక సమ్మరీ ఆఫ్ టోటల్ ఎలక్టర్స్ ఎంతమంది వచ్చారు అదంతా. ఆ షీట్ మేము ప్రతి ఎలక్షన్ ఏజెంట్ ఎవరైతే మన బూత్లో ఉంటారో పోలింగ్ స్టేషన్ బూత్లో వాళ్ళందరికీ ఒక కాపీ ఇస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడే మొత్తం మీరు కానీ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇక్కడి ఈ పరిధిలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏ విధంగా మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది, మీరు ఆ ఫలితాలను ఎక్కడికి అందిస్తారు? అంటే బేసికలీ ఫలితాలు అనేది అండి ఇక్కడ కౌంటింగ్ అయ్యేది మన ఈ రౌండ్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆ పార్ట్ మట్టుకు ఆ ఈవీఎంస్ అవి మేము ఇక్కడ కౌంట్ చేస్తాం. వాటి మేము ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాము ఈ వెస్ట్లీ ప్రిమైసెస్లో. బట్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది, ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి కార్యాలయం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మల్కాజ్గిరి ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడైతే తన కౌంటింగ్ పెడతారో, సో ఐ థింక్ ఇట్ ఈస్ హోలీ స్కూల్ కాలేజ్, సో అక్కడ డెఫినెట్గా మొత్తం కాన్స్టిట్యున్సీది అక్కడ మీకు టోటల్ ఆల్ 7 అసెంబ్లీ కనిపిస్తుంది. ప్రస్తుతము వెస్లీ కళాశాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇది. ఈ స్ట్రాంగ్ రూమ్లో ఇక్కడనే భద్రపరిచారు. అంటే ఈ అంతస్తులోనే కేంద్ర మధ్యతో పాటు 6 అంటే సాయుధ బలగాలు ఉన్నాయి. ఆ తర్వాత కింద స్థానికకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. 3 అంచెల భద్రత, ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. జూన్ 4వ తేదీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సార్ సూచించిన విధంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ సూచించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ఒక్కొక్క ఈవీఎంను కూడా బయటికి తీసుకొస్తారు. అప్పుడు ఆ తర్వాత కౌంటింగ్
పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి ఎవరికి వెళ్ళే అవకాశం కూడా లేదు. దాదాపు జూన్ 3వ తేదీ మొత్తం అంటే జూన్ 4వ తేదీ తెల్లవారుజామున వరకు కూడా ఇదే భద్రత ఇక్కడ ఉంటుంది. ఓవర్ టు యూ వినోద్. ధన్యవాదాలు శ్రీకాంత్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఖైరతాబాద్ అట్లాగే జూబ్లీహిల్స్ ఈ రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఈవీఎంలను నిన్న పోలైన ఓట్లన్నింటినీ కూడా నిన్న ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడికి రాత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఫస్ట్ అంచెగా ఈ భద్రతను చెప్పుకోవచ్చు. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఇక్కడ పహారా కాస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత సాయుధ బలగాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా మిగతా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో అక్కడ ఆ సీల్ వేస్తారు. ఆ సీల్ వేసిన దగ్గర కూడా పోలీసు భద్రత పగడ్బందీగా భద్రత 24 గంటల పాటు భద్రత ఉంటుంది. మొత్తం 24 గంటల పాటుగా కూడా ఈ భద్రత ఉంటుంది. నిన్న రాత్రి మొత్తం పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవీఎంలను ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తీసుకొచ్చిన సిబ్బంది ఉంటారో పోలింగ్ సిబ్బంది తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి పోలింగ్ ఎవరైతే డిఆర్సీ సెంటర్లకు తీసుకెళ్తుంటారో ఆ డిఆర్సీ సెంటర్ నుంచి వాటన్నిటి వెంటనే స్ట్రాంగ్ రూమ్లో లోపల భద్రపరిచి లోపల సీల్ వేశారు. ఈరోజు ఉదయం కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎవరైతే పోటీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు పార్టీల ప్రతినిధులు కావచ్చు వాటన్నిటి కూడా నిన్న నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ వివరాలను ఇక్కడ ఈరోజు తీసుకున్నటువంటి ఆ సీల్ వేసిన అంశాలను కానీ మిగతా అన్నింటినీ అంశాలను కానీ వివరించారు. స్క్రూటీని కూడా పూర్తయింది. ఈరోజు నుంచి మా జూన్ 3 అంటే జూన్ 4వ తేదీ నాడు కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు వరకు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. కేవలం సిబ్బందిని ఈసీ సిబ్బందిని లేదంటే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని తప్ప మిగతా వారు ఎవరు కూడా ఇక్కడికి లోపలికి అలౌ చేయరు. ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ ఉంటుంది. ఎవరి అల్లర్లు కానీ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో దాగి ఉందని చెప్పుకోవచ్చు. జూన్ 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం ఆ రోజు లెక్కింపు తర్వాత భవితవ్యం తేలనుంది. అప్పటివరకు అయితే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్టమైన భద్రత ఉందని చెప్పుకోవచ్చు. అవసరమైతే ఇంకా ఇటు స్థానిక పోలీసులు కావచ్చు సాయుధ పోలీసులు బలగాల్ని కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు. గతంలో కేవలం ఇన్సైడ్ మాత్రమే సీసీ కెమెరా ఉంటుంది. కానీ ఈసారి దీని సరౌండింగ్స్ మొత్తం కూడా పకడ్బందీమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు మనకు అధికారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలతో డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో భాజపా నుంచి కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రామమందిరం అక్షంతలు తదితర అంశాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు భాజపా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ ధీటుగా అడ్డుకోగలిగినట్లు పీసీసీ భావిస్తోంది. భాజపాకి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లడంతో భాజపాకు అడ్డుకట్టపడినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత నుంచి ఇంతవరకు జరిగిన ఎన్నికలు ఒకెత్తు, ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు మరొక ఎత్తుగా అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. భారాస అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు 2 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లోకి రావడం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసినట్లు విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ 5 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడం లాంటివి కాంగ్రెస్ కు కలిసొచ్చినట్లు చెప్పొచ్చు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం, ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇచ్చేట్లు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లాంటి చర్యలు తీసుకుంది.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల కారణంగా కుంగిపోయిందని ఆరోపణలు చేయడం, ఇలా అనేక అంశాల కారణంగా భారాసాకు ప్రజల్లో కొంత ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో భాజపా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించిన భాజపా ఏకంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు సీనియర్ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం, రామమందిర నిర్మాణం, అక్షింతలు పంపిణీ లాంటివి భాజపాకు ఓటర్లను తెచ్చిపెట్టే అనుకూల అంశాలుగా మారినట్లు కాంగ్రెస్ అంచనా వేసింది. భాజపా రాష్ట్రంలో తిష్టవేసినట్లయితే రాష్ట్రానికి క్యాన్సర్ సోకినట్లేనని సీఎం తీవ్రంగా స్పందించారు. దీంతో భాజపా ఎత్తుగళ్లను ఎదుర్కొనేందుకు దీటైన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రచారం నిర్వహించింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ 5 గ్యారెంటీల అమలు, భారస అవినీతి, ధరణి పోర్టల్ సమస్యలు, రైతు రుణమాఫీ, కేంద్రంలో భాజపా 10 ఏళ్లు అధికారంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి లభించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఉద్యోగాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల్ని పూర్తిగా అమలు చేస్తామని, 5 న్యాయాల్ని అమలు చేస్తామని గడప గడపకు తీసుకెళ్లారు. అదేవిధంగా భాజపా కేంద్రంలో అధికారంలోకొస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని కూడా పదే పదే ప్రచారం చేశారు. భాజపాను గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాలు చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కూడా ముందుకు వెళ్లింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 న్యాయాల్ని తెలుగులో విడుదల చేయడంతో మొదలుపెట్టిన ప్రచారం ఈ నెల 11వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్ని మంత్రులకు, సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. గెలిపించుకుని రావాలని దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం మంత్రులు, సీనియర్ నేతలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు నెల రోజులుగా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే మకాం వేసి ప్రచారంతో పాటు నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో పాటు ప్రతి నియోజకవర్గంలో 1-2 బహిరంగ సభలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు వెళ్లారు. భాజపా, భారాసాలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి 28 రోజుల్లో 60కి పైగా సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాజా రాజకీయ పరిస్థితుల్లో ముందు నుంచి అనుకున్నట్లు 14 పార్లమెంటు స్థానాలు రావడం కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. డబుల్ డిజిట్ స్థానాలైతే ఖచ్చితంగా వస్తాయని, 10 అంతకు మించి ఎన్ని స్థానాలు వచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బోనస్ కింద అనుకోవలసి ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఏఐసీసీ, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తప్పిదాలు చేయడం వల్లనే 1-2 స్థానాల్ని చేజార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న భావన కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. కానీ పార్టీ పరంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసురెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకులు శక్తికి మించి పనిచేయడం వల్లనే తాజా రాజకీయ పరిస్థితుల్లో అత్యధిక స్థానాల్ని చేజిక్కించుకుంటామన్న విశ్వాసమున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.